ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చనాకా కొరాట పంప్ హౌస్, అలాగే నిర్మల్ జిల్లాలో సదర్మట్ బ్యారేజీలను ప్రారంభించారు. దీంతో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హాతీఘాట్లోని చనకా కొరాట పంప్ హౌస్, నిర్మల్ జిల్లాలో సదర్మట్ బ్యారేజ్లను ప్రారంభించారు. చనాకా కొరాట బ్యారేజ్తో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. చనాకా కొరాట బ్యారేజ్ తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని పెన్గంగాపై నిర్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం 2016లో బ్యారేజ్ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో ఫైనల్ టెస్ట్ రన్లు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములతో సహా తెలంగాణ, మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు అందించడం దీని లక్ష్యం. చనాకా కొరాట బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల్లోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. సదర్మట్ బ్యారేజ్తో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంక్గా నిలుస్తోంది. సాగునీటి కోసం తహతహలాడిన రైతులకు ఈ ప్రాజెక్టుల ప్రారంభాలతో ఎంతో ఊరట లభించింది. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.